సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాగే వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తారు. అయితే ఖర్చు అనేది అవసరానికి తగ్గట్టుగానే పెట్టండి. ఇటు ఉద్యోగస్తులు, భాగస్వాములు సపోర్ట్ బాగుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ప్రార్థించుకుని వెళ్ళండి. లాయర్లకి, డాక్టర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైన అవార్డులు కానీ, ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. సంతానాభివృద్ధి బాగుంది. ఏదైనా సంబంధాలు వచ్చినప్పుడు ముందుగా జాతక పరిశీలన చేసుకుని బాగుందో లేదా అనుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా వైద్యవృత్తులు ఉన్న వారికి చాలా బాగుంది. ఎంబీఏ, ఫినాన్స్, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్కి, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్యవృత్తులు ఉన్న వాళ్ళకి, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. అయితే ఎంబీఏ చదివే వాళ్ళకి, లా చదివే వాళ్ళకి, వైద్యవృత్తులు చదువుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, డర్మటాలజిస్ట్కి కొంచెం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఏ పని చేసినా 1-2 సార్లు వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం అలాంటివి జరుగుతుంటాయి. ఏది అధైర్యపడవద్దు, ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ల్యాండ్ మీద కానీ, ఫ్లాట్స్ కానీ, లేదా ముఖ్యంగా బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. ఎవరికి తెలుసో తెలియకో అప్పు మటుకి ఇవ్వకండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ, గురువారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహావతులతో దీపారాధన చేయడం, అలాగే శనివారం నాడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. అష్టమ శని నడుస్తున్న చేత ఏ పనైనా వెనక్కి వెళ్లకుండా ఉండడం కోసం ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన.